ఏమేం మందులు కొడుతున్నావు దీనికి అసలు? ఇదే నందక అద్విత. ఎట్లా పని చేసింది నందక? నంబర్ 1 చేసింది పని. 2 కోతలు కోసినాను 5531. ఇప్పుడు 3వ కోతకి ఇట్లా వచ్చింది. ఓకే, ఇప్పుడు దీనికి నందక కొట్టిన తర్వాతనే కాయలు నింపినావా? అవు సార్, ఎకరాకి 15 క్వింటాల లెక్క వచ్చేసింది ఆల్రెడీ. మరి ఇప్పుడు 15 క్వింటాలు వస్తుంది మళ్ళీ కాయ ఉన్న కాయ. ఇది బ్లాక్ త్రిప్స్ పని చేసింది. నంబర్ 1 బ్లాక్ త్రిప్స్. 2000 మందులు పెడితే పని చేయలేదు. ఇది అగ్రిషన్ కంపెనీ ఏముందో రేటు తక్కువ, పనితనం ఎక్కువ. నందక ఎన్నిసార్లు కొట్టినావన్నా? 3 బాటలు కొట్టినాను సార్. ఓకే, నీకు మొత్తానికి అయితే నందక బాగా పని చేసింది. నంబర్ 1 రిజల్ట్ అంటే నంబర్ 1 వాడొచ్చులే సార్. ఇది బ్రహ్మాండంగా గుండె మీద చేయొచ్చు చెప్పచ్చు. ఇప్పుడు నేను చెప్పినాను మా 30 ఎకరాలు వాడిచ్చినాను నందక. హాయ్ అండి, నమస్తే. నేను మీ హరి అగ్రికల్చర్ అండి. ఈ రోజు మనం కర్ణాటక జిల్లా అండి, బళ్ళారి తాలూకా, బళ్ళారి నియోజకవర్గం వచ్చినామండి. రైతుని అడిగి తెలుసుకుందాము. ఈ రోజు మనం ఫీల్డ్ విజిట్ భాగంగా మిరప పంటకు రావడం జరిగింది. ఏం పేరు మీ పేరు? రాఘవేంద్ర స్వామి. ఓకే, ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 2 ఎకరాలు వేసినాను. 2 ఎకరాలు వేసినావా? ఓకే ఓకే. ఏం రకం ఇది? 5531. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 10 సంవత్సరాలు చేసాను. 10 సంవత్సరాలు చేస్తున్నావు. ఏమేం మందులు కొడుతున్నావు దీనికి అసలు? ఇదే నందక అద్విత. ఎట్లా పని చేసింది నందక? నంబర్ 1 చేసింది పని. నందక నంబర్ 1. ఈ అగ్రిషన్ మందులు ఏముండవో ప్రతి ఒక్క మందు వాడినాను. ఒక రైతుకు చెప్తున్నాను, నాకు బాగానే పని చేసింది. ఇప్పుడు ఈ సరే వచ్చింది అనుకో. ఇప్పుడు 2 కోతలు కోసినాను 5531. ఇప్పుడు 3వ కోతకి ఇట్లా వచ్చింది. 2 కోతలు కోసినా? 2 కోతలు కోసినాను. ఎకరాకి 15 క్వింటాల లెక్క వచ్చేసింది ఆల్రెడీ. మరి ఇప్పుడు 15 క్వింటాలు వస్తుంది మళ్ళీ ఉన్న కాయ. ఈ పింజా మగ్గ ఈ కాయతో తీసుకుంటే 15 క్వింటాలు. ఇంకా ఏ రోజులు వచ్చి ఏమంటారు 15 పైన వస్తుంది, కన్ని చెట్టు అయింది అంటారు. మళ్ళా నువ్వు ఏం కొట్టినావు మందులు అంటే అడుగుతుంటారు వచ్చి. చెప్పినాను ఇదే అన్ని ఆడేసినానబ్బా, డబ్బాలు అన్ని వేసినాను. నువ్వు డబ్బులు లేవంటే చెప్పు, నేను ఇప్పిస్తాను, ఒక వారంలో డబ్బులు ఇవ్వండి కూడా చెప్పినాను రైతులకి. ఆ మనిషి ఒక రైతు ఫార్మర్ 12 ఎకరాలకు ఇప్పించిన డబ్బులు మెరకలు తెంపినాను. ఇంకా నాతో డబ్బులు లేదంటే నన్ను చెప్పి ఇప్పించినాను. ఇది మందులు వాడండి, బాగా పని చేస్తుండేది. 2000 మందులు పెడితే పని చేయలేదు. ఇది అగ్రిషన్ కంపెనీ ఏముందో నువ్వు రేటు తక్కువ, పనితనం ఎక్కువ. నువ్వు ఇదే అనుకున్నా ఏం చేసాలే 2000 మంది 3000 మంది పని చేయదు. ఇది అగ్రిషన్ కంపెనీ ఏం చేసావు అనుకుని తప్పు. ఇది ఏమిటంటే ఆర్గానిక్. దీని ఆర్గానిక్ ఇది ఏమంటే తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటది. తెలిసిన వాళ్ళకి ఇంకొకరు చెప్పాలా, ఈ తర పని చేసింది మందు, ఈ తర లేదని చెప్పాలా. రాజేంద్రనా, ఇప్పుడు అది తెంపినవన్నా ఇది కాయలన్నా? ఏం రకం అంటే ఇది? 5531. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఆల్రెడీ 2 కోతలు తెంపినా అంటే చాలా రోజులు అంటే ముందే వేసినావా పంటలు? ఇదే మామూలు సార్, జూలైలో నేను పాల కెనాల్కి వచ్చినప్పుడే పెట్టినాను సార్. నీళ్ళు వచ్చినప్పుడే పెట్టినాను. ఓకే, ఇప్పుడు దీనికి నందక కొట్టిన తర్వాతనే కాయలు తెంపినావా? అవు సార్, నందక కొట్టిన తర్వాత. ఎప్పుడు 60 రోజుల్లో ఎప్పుడు అయిందో అప్పటి నుండి వాడినాను సార్. ఎప్పుడు వచ్చిందో అప్పటి నుండి వాడినాను. పూత వచ్చిన కాడి నుంచి. పూత వచ్చినప్పటి నుండి ఒక స్టెప్ ఇది, ఒక స్టెప్ అది, ఒక స్టెప్ ఇది, ఒక స్టెప్ ఇది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నందక కొట్టినానా, ఇంకొకసారి ఏదో కొడతాను వేరే ఇంగ్లీష్. అదైనాక 2 కోతులు ఇది వేసినా అనుకో, ఒకటి కంపెనీ మంది వేసుకోవాలి. ఒకటి అంటే ఎక్కువ వాడితే పనితనం ఎక్కువ తక్కువ అవుతుందండి. ఒకసారి కంపెనీ మంది వేసుకుంటే ఇది 2 బాటలు వేసుకుంటాను. మొత్తానికి ఎన్నిసార్లు కొట్టినావు? ఇది నందక 3 బాటలు కొట్టినా. 3 సార్లు కొట్టినావు. 3 సార్లు. ఇప్పుడు ఈ కాయ ఇంత క్వాలిటీ రానికి నందకనే కారణం అంటావా? అవు సార్, అందుకని నందక మందులే సూపర్ పని సూపర్ సార్. కాయ షైనింగ్ గానీ, కలర్ గానీ, ఇది గానీ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, నందక కొట్టిన తర్వాత తెంపిన కాయలేనా? 2 కోతులు నన్ను కోసింది అమ్మిందో. దీన్ని ఇప్పుడు 60 రోజుల్లో ఏం పూత వచ్చింది. 2 కోతలు అంటే దీన్ని కొట్టినాక కదా తెంపింది. ఇవి డబ్బులు తక్కువ, ఎక్కువ. వెరీ గుడ్. ఇప్పుడు నీకు 60 రోజులప్పుడు కొట్టినావు కదా నందక, దేనికి పని చేసింది అది? ఇది బ్లాక్ త్రిప్స్ పని చేసింది. నంబర్ 1 బ్లాక్ త్రిప్స్. అప్పుడే స్టార్టింగ్ అయింది బ్లాక్ త్రిప్స్. అప్పుడే ఇంకా తెచ్చుకున్నావు? అప్పుడే స్టార్టింగ్ అయింది. పూతలో 2-3 కాని వచ్చింది. అట్లే తెచ్చి కొట్టినాను, క్లీన్ అయిపోయింది. సూపర్ అయిపోయింది. ఏం అట్లే కాయ అసలు ఒకటి లేదు. స్టార్టింగ్ స్టేజ్ లో వేసినాను, అప్పుడు 2-3 కనబడి చేసినాను. కొట్టి 3-4 రోజులకి చూసే ఒకటి లేదు, క్లీన్ ఊరికి పూలు. వారం వారం అయినా మరి ఇంకొక మందు కొట్టినా. మళ్ళీ తర్వాత ఇది కొట్టినావు. మందు మధ్యలో ఒకటి వేరే కొట్టినాను. నీకు మొత్తానికి అయితే నందక బాగా పని చేసింది. నంబర్ 1 రిజల్ట్ అంటే నంబర్ 1. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు మిరప? 10 సంవత్సరాలు చేస్తాను. ఇప్పుడు నేను చెప్పినాను మా 30 ఎకరాలు వాడిచ్చినాను నందక. 30 డబ్బులు లేకుండా కూడా అంగడి ముందు కొట్టాలకు ఫోన్ చేసి ఒక 15 రోజులు నిలిచిస్తాం డబ్బులు, ఇది ఫస్ట్ ఇది డబ్బులు, ఇది మంది బాగుంది. అతను ముందు కొట్టాతను కూడా అట్లా అన్నాడు, ఈ తీనులే కొట్టినలే మందు కొట్టినాక డబ్బులు ఇల్లే అన్నాడు. అన్ని చేసినాక డబ్బులు ఇల్లే ఛాలెంజ్ చేశాను నేను అన్నాడు ముందు కొట్టాతను.
ఛాలెంజ్. మందు కొట్టేతను అది పని చేయకుండా డబ్బులు ఇవ్వద్దు నాకు, వద్దే వద్దు. ఉమ్. నాకు పని చేస్తే డబ్బులు ఇని లేకట్టే లేదు, ఓకే. అంత గ్యారంటీ ఇచ్చినాడు. దాని మీద పని చేసింది మరి అట్లా 100%. ఇప్పుడు మందు కొట్టాది, ఇప్పుడు మీ కంపెనీ దగ్గర డబ్బులు తీసుకుని వచ్చి ఏసీ తెచ్చింటారా? రైతులకి నువ్వు పని చేయకుంటే ఇయ్యదు డబ్బులు అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి దీని మీద? అట్లా దీని పనితనం అంత ఉందన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. మొత్తానికైతే మిరప తోటకు నందక సూపర్. మిరప రైతుకు ఒక అండ. ఆ మందులు అన్ని ఆడే పెట్టినా, నేనే ఏది ఏమి కొట్టలేదు, అదే కొట్టినాను. అది చూడండి బేగా. అట్లా కాదబ్బా, 3వ స్టెప్ వచ్చింది. ఎట్లా మీరు ఎట్లా చేసినావు? మనం ఇందులో చేను పక్కన ఇట్లా ఇదే చేను ఇంకొక చేను ఉండరు, అది ఇట్లా ఉంది, ఇట్లనే ఉంది. 4 రోజులు కొడతారు, 4 రోజులు 3 రోజులు కంపెనీ మందులు వాడతారు. పక్కన చేను వాళ్ళు ఇవే వాడుతున్నారు. నంబర్ 1 ఉంది. నంబర్ 1 3వ కోత వచ్చింది కదా, 30 క్వింటాలు తీసుకున్నావు కదా కళ్ళు మూసుకొని. వాడు అది ఇంకా ఒక్క కోతకు వచ్చినాడు. చెప్పినా నేను కొట్టప్ప కొత్త తోటలా ఉందా? ఇంకా ఎకరాకి ఇంకా 15 క్వింటాలకు తీస్తాను. 10 రోజులకి కాయ ఎట్లా చూసారు కదా చేనులలో. 10 రోజులకు కాయ లేకుండే ఏం లేదు, ఉత్తు కాయ, ఉత్తు చెట్టు. ఇంకేం గుంటకు తోలి ఏమని పెడదాం లప్ప అనేది అట్లా ఉండిందని చెప్పుకునింది. చలి ఉంది కదా దానికి క్లైమేట్ నంబర్ 1 సెట్ అయిపోయింది ఇప్పుడు. సూపర్ ఉంది, పని చేసింది. 3 రోజులు అయినా 4 రోజులు చెండలేకపోతే మళ్ళీ పూల తోట నందక కొట్టినాక మురిగే ఇట్లా ఆకు కూడా నీట్ గా మళ్ళీ నీట్గా ఇస్త్రీ తిక్కినట్లే ఉంది. మంచిది రాజేంద్ర అన్న, మంచి చెప్పినావు. థ్యాంక్ యూ. కొట్టొచ్చా రైతులకి ఎవరన్నా గానీ అగ్రెషన్ కంపెనీ మందులు ఏదన్నా ఉంది, అది మందులు ప్రతి ఒక్కటి మందు కొట్టొచ్చు. అంతా ఏమి ప్రాబ్లం లేదు. అది ఆర్గానిక్, అదేం భయ కాదు. కొన్ని జనం ఏమంటుంటారు, అది భయ మందు అది ఇది అంటుంటారు. భయ మందు కాదు అది. దాని మీద చదువుకున్న వాళ్ళు ఉంటే చదువు అన్ని అగ్రిసేన్ ఏముందో మందులు ఇది సజీవా అదే వాడినాను సార్. దాన్ని సజీవ వాడినా కొట్టినాక అది కూడా ఎట్లా అని తెలుసా, బూడిదిపోయింది, ఆకుపచ్చి వచ్చింది. తెగుల మందు సార్, తెగుల మందు అంత బాగా పని చేస్తుంది. వాడొచ్చులే సార్, ఇది బ్రహ్మాండంగా గుండె మీద చేయొచ్చు చెప్పొచ్చు, గుండె మీద చేయొచ్చు చెప్పొచ్చు. అగ్రిసేన్ మందులు వాడచ్చు రైతు ఏ రైతైనా. ఇది నెక్స్ట్ దీనికి వాడతాను. దేనికి వాడతా? కాలిఫర్ వాడతాను. దేనికైనా వాడుకో, వాడతాను. ఆర్గానిక్ ఆర్గానిక్ అద్వైత వాడు పురుగు ఉంటది కాబట్టి దీన్ని వాడతాను. దీని వాడు సార్, ఇది వాడితే గ్రోత్ అట్లా వస్తుంది, నీట్ ఫినిషింగ్ అట్లా ఉంటది అనమాట. ఆకు అది ఆకు జాతి కదా క్లాల్పర్, ఫినిషింగ్ అంత ఫినిషింగ్ వస్తుంది అనమాట. నేను ఇంపార్టెంట్ ఫినిషింగ్ రావాలి. మొత్తంగా సూపర్ ఉంటది.